హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మా ఇంట్లో అయితే స్పెషల్ ఏంటంటే మటన్ బిర్యానీ. నా స్టైల్లో నేను చేస్తాను, మీరు చూడండి, నచ్చితే మీరు ట్రై చేయండి. చాలా బాగుంటుంది, అద్భుతంగా వస్తుంది. మటన్ బిర్యానీకి కావాల్సిన మసాలాలు అయితే చూద్దాం ఒకసారి. చూస్తున్నారు కదా, పెరుగు, మెంతికూర, పచ్చిమిర్చి, మసాలా, ఆనియన్స్ అండ్ చూస్తున్నారు కదా గరం మసాలా, అప్పుడే పట్టుకున్న అల్లం కావాలి, అల్లం పేస్టు, సాల్టు, బగారాకు, పసుపు, కారం అండ్ మటన్. ఈ వీటిని కలిపి మనము మటన్ బిర్యానీ ఎలా చేద్దామో ఫ్రెండ్స్. మటన్ అయితే నేను శుభ్రంగా కడిగి పెట్టాను. దాంట్లో మనము ఏమేమి ఐటమ్స్ యాడ్ చేయాలో ఫస్ట్ చూద్దాము. సాల్ట్ ఫ్రెండ్స్, సాల్ట్ ఎంత అంటే మనం సరిపోయేంత మాత్రమే వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే ప్రాబ్లం అవుతుంది. నేనైతే సరిపోయేంతనే వేస్తున్నా, ఎందుకంటే తక్కువైనా కూడా మనం బిర్యానీలో సెట్ అయిపోతుంది కదా. దీంతోపాటు ఫస్ట్ వచ్చేసి కారం పొడి, కేజీ కదా, నేను కేజీకి ఒక 2 స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నా. జస్ట్ 2 స్పూన్సే, స్పైసీ ఉండడానికి. నేను స్పైసీ తింటాం కాబట్టి తీసుకుంటున్నా. సాల్ట్ చూడండి, ఓన్లీ 1/2 స్పూన్ మాత్రమే. మన పసుపు ఎక్కువ వేయకూడదు, జస్ట్ 1/2 స్పూన్ మాత్రమే. వీటిని మనము మెత్తగా వాటికి మసాలా, కారం, పసుపు పట్టుకునే విధంగా మనం యాడ్ చేసుకోవాలి. కొంచెం మసాలా వేస్తున్నారు కదా, గరం మసాలా వేస్తున్నా. అంతే, సరిపోయేంత మాత్రమే, ఒక 1/2 స్పూన్ మాత్రమే. ఇందులో పెరుగు వేస్తున్నా. పెరుగు కూడా నా స్టైల్లో నేను వేనండి, మా భార్య కోసమే పెరుగు వేయాల్సి వస్తుంది. తనకు పెరుగు వేస్తే చాలా ఇష్టము, అందుకోసమని పెరుగు వేస్తున్నా. చూద్దాం, మిక్సర్ మంచిగా కలుపుకున్నాకనే కదా మనకి మసాలా గట్టిగా పట్టుకుంటుంది. ఇలా ఒక 5 మినిట్స్ మంచిగా మనము వాటికి కారము, పసుపు, మసాలా పట్టే విధంగా మనం కలుపుకోవాలి. తర్వాత ఏంటంటే గరం మసాలా ఉంటుంది కదా ఫ్రెండ్స్, గరం మసాలా జస్ట్ మనకు ఎంతవరకు అవసరం పడుతుందో జస్ట్ అలా ఇలా ఒక టేబుల్ స్పూన్లో సగం అన్నట్టుగా మనము గరం మసాలా వేసుకోవాలి. వీటితో పాటుగా కస్తూరి మెంతి తెలుసు కదండి, కస్తూరి మెంతి కొంచెం లైట్గా ఇలా మనకు సరిపడే విధంగా లైట్గా చల్లుకోవాలి. అలాగే పుదీనా చిన్న కప్పు, పుదీనా కప్పు వేసుకోవాలి. పచ్చిమిర్చి చూస్తున్నారు కదా, పచ్చిమిర్చి ఒక కప్పు, అంటే ఒక 5-6 మిర్చి అనుకోండి సరిపోతుంది. ఆనియన్స్ కప్పు ఆనియన్స్, ఓకే. అలాగే కొంచెం బగారాకు ఎందుకు అని అంటే మటన్ ఉడకడం కోసమే అంతే. మనం వేసాక వీటిని మళ్ళీ మనము మెత్తగా కలుపుకోవాలి. దీన్ని ఎంతవరకు అంటే ఒక 5 మినిట్స్ అయినా కలుపుకోవాలి, ఎందుకంటే మాల మసాలాలు అనేది వాటికి పట్టుకోవాలి కాబట్టి ఒక 5 నిమిషాలు మంచిగా నీట్గా మనం అది వాటికి మాల మసాలా పట్టుకునేంత వరకు కలపాలి. ఇలా కలిపితే అది చాలా ఏమంటారు ఇముడుతాయి, దానికి మసాలాలు వాటికి ఇముడాలి కదా. అన్నీ కలుపుకున్న తర్వాతకి అప్పుడు అల్లం, మనము ఫ్రెష్ అల్లం అండి, అల్లం అయితే ఫ్రెష్గా తీసుకోవాలి. ఇలా ఒక స్పూను అండ్ ఇంకొక 1/2 స్పూన్ ఒరిజినల్ కదా, ఇది మనము డబ్బాలలో కొనుక్కొచ్చింది కాదు కాబట్టి కరెక్ట్ ఒక స్పూన్ వేసాక టేబుల్ స్పూన్ అయితే 2 వేసుకుంటే సరిపోతుంది. అల్లము కరెక్ట్గా మళ్ళీ అంతా పట్టుకునే విధంగా కలుపుకోవాలి. ఫస్ట్ ఎందుకు కలపలేదు అని అంటే అల్ల రెమెడీస్ అన్ని కలిపిన తర్వాతనే అల్లం కలిపితేనే అల్లము పేస్ట్ స్మెల్ వచ్చేసి మనకు మసాలాను అల్లం పేస్ట్ స్మెల్ వస్తుంది అన్నమాట. ఇలా అల్లం పేస్ట్ కలిసేంత వరకు కలుపుకున్నాక ఇలా నిమ్మకాయ ఒక నిమ్మకాయ 2 వక్కలు చేసి ఇందులో పిండి, కేజీ మటన్కి ఒక నిమ్మకాయ సరిపోతుంది. ఓకే, అలాగే ఇలా కలుపుకోవాలి. ఇలా ఇంతసేపు కలపడం ఎందుకు అని అంటే మటన్ మనకు టేస్టీగా ఉండాలి, సప్పగా ఉంటే టేస్ట్ ఉండదు, స్పైసీగా కనిపించాలి కాబట్టి మనము కలుపుతూనే ఉంటూ ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాతకి లాస్ట్ టైంలో ఒక 100 గ్రాముల ఆయిల్, కేజీ మటన్కి 100 గ్రాముల ఆయిల్ పోసుకుంటే
100 గ్రాముల ఆయిల్ పోసుకున్నాక మళ్ళీ మిక్సీ కొట్టాలి. నేను క్యాన్ ఉంది కాబట్టి 100 గ్రాముల అందాక నాకు తెలుసు కాబట్టి నేను పోసుకున్నాను. మీరు మాత్రం 100 గ్రాముల ఆయిల్ అయితే మిక్స్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనము బిర్యానీలో రైస్లో వేస్తాం కదా ఆయిల్, ఆ రకంగా సెట్ అయిపోతుంది. ఇలా ఆయిల్ మిక్స్ చేసుకున్నాక దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఇగో ఇలా ఎసరు వచ్చాక ఫ్రెండ్స్, ఎసరు అయితే వచ్చింది. ఎసరు అయితే వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే మనం నానబెట్టుకున్న రైస్ అయితే ఉన్నది కదా, ఈ రైస్ను మనం ఇందులో వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకున్నాక ఇది ఓన్లీ కేవలం మనం బగారా మసాలా ఎలా వేస్తామో బగారా మసాలాగానే బగారా మసాలా వేసి ఎసరు వచ్చాక రైస్ వేయడం యాజ్ ది సేమ్ టు థింగ్. చూడండి ఇలా కొంచెం అది ఉడికినట్టుగా అయితే మనకు తీసేసి ఉడికిన ఫీలింగ్ కలగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్మెల్ని బట్టి మనకు తెలుస్తుంది ఉడికిందా పచ్చి ఉందా అనేది తెలిసిపోతుంది. రైస్ అయితే పలుకు వచ్చేసింది. మటన్ కూడా ఒక రేంజ్లో దగ్గరికి వచ్చినట్టే ఉంటుంది. దింపుకున్నాక ఇలా రైస్ తీసుకుంటే చూస్తున్నారు కదా 70% వరకు రైస్ ఉడికింది. ఇదే రైస్ను మనము ఇలా వేసుకున్నాక ఇంట్లో చేసిన విధంగానే అది ఎంత బాగానే టేస్టీగా వస్తుంది టోటల్లీ. ఇలా ఒక స్టెప్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర పుదీనా అయితే ఏంపిన ఉల్లిపాయ వేయచ్చు, కానీ ఉల్లిపాయని కట్ చేసుకొని తింటే ఉన్న మజా మటన్ బిర్యానీలో వేంపిన ఉల్లిపాయ చల్లుకొని తింటే ఉండదు. అది మనకు ఎలాగో తెలియదు. ఇలా చూస్తున్నారు కదా, కొత్తిమీర పుదీనా ఇలా వేసిన తర్వాత లైట్గా కొంచెం మసాలా అనేది చల్లుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే బాగుంటుంది. అది కలర్ వేసుకోవద్దా అనేది మన ఇష్టం. మీకు దీంట్లో ఒక ముఖ్యమైన విషయం తెలియపరచాలి. ఏంటి అని అంటే మనం ఎసరు వేసాక ఎసరు మిగులుతుంది చూసారా, ఇది చూడండి కొంచెం ఎసరు అయితే మిగులుతుంది కదా, మీరు దీన్ని ఏం చేయకుండా పడబోయకుండా మీరు చిన్నగా దీంట్లో పెరుగుకు తాలింపు వేసి పెరుగు చట్నీలాగా చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుందండి. మనకు ఏంటంటే బలం అంతా మనకు ఎసరులో ఉంటుంది అంటారు కదా ప్రతి ఒక్కరు. అదే ఇంకా మరిగిన ఎసరులో మనం పెరుగు వేసి చిన్న తాలింపు వేస్తే సూపర్ కిరాకు ఉంటుంది. బిర్యానీకి హైలైట్ టేస్ట్ వస్తుంది. నేను చూపిస్తాను, మీరు చూడండి. ఇక మా వాళ్ళు కలర్ సంపుతాను లైట్గా వస్తుంది చూడండి. అది కూడా జస్ట్ లైట్గా ఇట్లా కలర్ వేసుకుంటే, అది కూడా మీరు పాలు వేసుకుంటే బెటర్. నేను పాలతోనే వేస్తున్నాను నేనైతే కలరు. ఒక చిన్నగా పాలు పోసి అందులో లైట్గా కలర్ వేసాను, ఎందుకంటే మళ్ళీ నీళ్ళ లాంటివి కాకుండా వేసి పెట్టాను. తీసాం మనం పక్కకు పెట్టుకున్నాం పెరుగు చట్నీ కోసం అని. మంచిగా మాల్ మసాలా ఆల్రెడీ అందులో మిక్సే ఉంటుంది కాబట్టి మనము ఆనియన్ చిన్నగా కట్ చేసుకొని కొంచెం కొత్తిమీర, ఉప్పు, పెరుగు, 1/4 కేజీ అంత పెరుగు. మేము తక్కువ మంది ఉన్నాం కాబట్టి 1/4 కేజీ చాలు. పబ్లిక్ని బట్టి ఈ పెరుగు చట్నీ ఇలా చేసుకుంటే చిక్కగా అవుతుంది. మనకు ఆల్రెడీ చిక్కటిదే, ఇది ఇంకా చిక్కది. ఫ్రెండ్స్, బిర్యానీ అయితే రెడీ అయింది. చూద్దాం ఎట్లయిందో చూద్దాం. చూడు ఓకే ఫ్రెండ్స్, బాగా వచ్చిందా? బాగా వచ్చింది. రెడీ బిర్యానీ చూడండి ఎలా ఉందో. దీంతోపాటు మనం తీసిన వాటి ద్వారా పెరుగు చట్నీ. ఓకే రైట్. బిర్యానీ అయితే చూసారు కదా, మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, స్పైసీగా ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.